అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాష్ట్రం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున లాభాలను ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సింగరేణి సంస్థని లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని, యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అభినందించడమే కాదు, మున్ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల పంటని తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాష్ట్రం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐటీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ, మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగికి వచ్చేటువంటి జీతంతో 3-4 చేపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందని కూడా చెప్పారు. రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే
ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐటీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగం వచ్చేటువంటి జీతంతో ముగ్గురు నలుగురితో చేపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళని న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పారు. నిజమే, నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, భూముల్ని జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తాం. తప్పనిసరిగా ప్రజల కోసం ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలా మంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి సందర్భంలో ప్రతి శాసనసభ సమావేశాల్లో మేము మాట్లాడాం. ఈ సంవత్సరం ఈ కార్మికులకు సంబంధించి మినిమం వేజ్ సంబంధించి రివ్యూ ఎందుకు చేయట్లేదు? మీరు అలా చేసి ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఈవెన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కాబట్టి అది చేయండి అంటే పెడచేవి పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బిక్కి, బడుగు, బలైన వర్గాలకు సంబంధించిన అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం, సందేహం లేదని నేను చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.